ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను మరి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు మరి అనుదినము కూడా మీరు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు పంపుతున్నటువంటి ప్రార్థన విన్నపాలను మేము మా కుటుంబం అనుదినము కూడా మా ప్రార్థనలో మా సంఘము భారంతో మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థనలు ఆలకించే దేవుడు, ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును బట్టి రెట్టింపు ఆశీర్వాదాలు మనకు దయచేసే గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రభు సేవకులుగా మరి మీరు మీ యొక్క విన్నపాలను మాకు తెలియపరుస్తున్నప్పుడు, మరి ప్రభు సేవకులుగా మేము భారంతో మీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు మీ పట్ల అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నారని విశ్వాసముతో మేము నమ్ముతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా మేలు పొందిన వారు కూడా ప్రభు ఈ విధమైనటువంటి రీతిలో పలానా విన్నపాన్ని మేము మీ యొక్క ఆ ఛానల్ ద్వారా మీకు తెలియపరిచాం, మరి ఆ విన్నపం విషయంలో ప్రభు మా పట్ల ఈ కార్యము చేశారు అని ఆ విషయాలు కూడా మీరు ఆ కామెంట్స్ ఆ రూపాలు మీరు మాకు తెలియపరుస్తున్నప్పుడు తద్వారా మేము దేవునికి ఇంకా మీ పక్షముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే అనుదిన ఈ వాగ్దాన ఈ కార్యక్రమాలను మరి అనుదినము కూడా వీక్షించే ప్రయత్నం మీరు చేయటం ద్వారా మీ విశ్వాసము బలపరచబడుతుంది, మానసిక నెమ్మదిని మీరు పొందుకోగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క వాగ్దానపు ఈ మాటలు మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా మిమ్మలను ఆత్మీయ బలమిచ్చి ఆయన కృపలో నడిపించేవై ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క వాగ్దాన కార్యక్రమాలను అనుదినము కూడా మరి ఫాలో అవుతూ దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం ఉంటుంది. దేవునితో మంచి దైవిక సంబంధమైనటువంటి సహవాసము, ఆత్మ సంబంధమైనటువంటి సహవాసము కలిగి ఉండేటటువంటి గొప్ప భాగ్యము ఈ వాగ్దాన కార్యక్రమాల ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా మీరు పొందగలరు, అనుభవించగలరు, కొనసాగించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దినానికి ప్రభు మనకి మరి ఇచ్చేటటువంటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాన్ని ఏ వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని బలపరచాలని ఆయన కోరి ఉన్నారో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 15వ ఈ వచనములోంచి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మీకు ఇచ్చే వాగ్దానాన్ని నేను చదివి మరి వివరించి తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 15లో జనులు గుంపు కూడిన వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యెరూషలేముకు అందులో నివసించు ఇశ్రాయేలు ప్రజలకు యూదా ప్రజలకు ఇచ్చిన వాగ్దానమునై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన వివరణను మరి మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వాగ్దానం అయితే మనం చదువుకున్నాం, మరి ఆ వాగ్దానం యొక్క వివరణ మనం తెలుసుకునే ద్వారా మాత్రమే ప్రియ దేవుని బిడ్డలారా ఇందులో ఉన్న ఆశీర్వాదము మనం అర్థం చేసుకోగలం, ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని మనం గుర్తించగలం, గ్రహించగలం, తెలుసుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, గనుకనే ఈ వాగ్దాన వివరణ నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని భద్రత యెరూషలేమునకు పూర్తి స్థాయిలో ఇకపై ఉండడమే కాకుండా ఆ భద్రత విజయవంతమైనటువంటి స్థాయిలో పూర్తిగా ఇకపై ఉండును అనేటటువంటి మరి ఈ వాగ్దానమును ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు యూదా ప్రజలకు వారు నివసించు యెరూషలేము విషయమై ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మరి విషయాలను తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి, యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నట్లు మనం చూస్తుంటాం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను యూదులను వారి దేశానికి దేవుడు తిరిగి తీసుకుని వచ్చినటువంటి తరువాత ఏమండి వారికి క్షేమస్థితితో పాటు ప్రియ దేవుని బిడ్డలారా ఇంతకుముందు చేసినట్లు మరి ఎన్నడూ వారి పైకి కానీ వారు నివసించు సియోను పైకి కానీ యెరూషలేము మీదకి కానీ ప్రియ దేవుని బిడ్డలారా శత్రువులను పంపను అనేటటువంటి మరి ఆ ఒక వివరాలు మనకిందులో ఈ యొక్క వాక్యవచనము ద్వారా దేవుడు ఆనాడు ఇశ్రాయేలీలకు యూదా ప్రజలకు యెరూషలేము విషయమై తెలియపరిచిన విషయాలుగా ఈ విషయాలను మనం
చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆనాడు అబ్రహాము, ఇస్సాకు ఇశ్రాయేలుగా మార్చబడిన యాకోబు సంతతియును దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న మరి వారికి ఇచ్చినటువంటి ఈ వాగ్దానము ఆనాడు వారి పట్ల నెరవేర్చిన దేవుడు భవిష్యత్తులో కూడా ఈ వాగ్దానమును వారి పట్ల మరి నెరవేర్చుటకు, కొనసాగించుటకు ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇష్టపడిన దేవునిగా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తము ద్వారా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ప్రియా దేవుని బిడ్డలారా ఒకానొకప్పుడు ఆయన ఎరుగుని మనం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన రక్తము ద్వారా ఆయన ప్రజలుగా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా ప్రియా దేవుని బిడ్డలారా మరి నేడు మనం ప్రత్యేకించబడుటను దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనకు తెలియపరచబడుతుంది. ఈ విషయాలు మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీ సంఘానికి వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనకు తెలియపరచబడుతుంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుండి 22 వరకు రాయబడిన వాక్యవచనాలు మీరు చూస్తే ఈ విషయాలు మీకు తెలియపరచబడతాయి. అంటే క్రొత్త నిబంధన ప్రకారం క్రీస్తు రక్తము ద్వారా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా మనం ఆయన కొరకు ఆయన ప్రజగా మనం మరి ప్రత్యేకించబడ్డాం. ఆయన ప్రత్యేకించుకున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అదేవిధముగా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 28-29లో మనం చూస్తున్నప్పుడు శరీరమందు కాక హృదయ సంబంధమైనటువంటి సున్నతి పొందినటువంటి మరి ఆత్మ సంబంధమైనటువంటి ప్రజలుగా మనం ఉండుటను ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక వాక్యము ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి సున్నతి పొందినటువంటి ప్రజలుగా ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆయన కొరకు ఆయన మనలను ప్రత్యేకపరుచుకున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా మరి ఆయన కొరకు ప్రత్యేకించబడిన మనకు కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, నీకు విరోధముగా గుంపు కూడే వారు ఆయన భయముచే గుంపు కూడకుండా ఏమండి చేతునని ఆయన ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మాట్లాడుతున్నారు. అంతేకాదు వారిని నీ పక్షపు వారిగా చేతునని ఆయన మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది డబ్బుకి అమ్ముడుపోయి నీకు విరోధముగా అన్యాయముగా నీ మీద అబద్ధ సాక్ష్యమును పలుకుటకు సిద్ధపడు ఆ హృదయాలను ఆయన మార్చి నీ పక్షపు వారిగా మాట్లాడేవారిగాను నీ పక్షమున నిలుచుండు వారిగా వారిని మార్చుదనని ఈ వాగ్దానము ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇస్సాకు కాలములో ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అదేవిధముగా అతని సేనాధిపతి అయిన ఫీకోలును ఇస్సాకు పక్షముగా దేవుడు మార్చినట్లు ఆదికాండం 26వ అధ్యాయం 26 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, మరి ఈ విధముగా మరి నీకు విరోధముగా పనిచేసే వారిని ప్రియా దేవుని బిడ్డలారా మరి నీ పక్షపు వారిగా వారిని దేవుడు మార్చి విజయాన్ని పూర్తి స్థాయిలో నీకు ఇచ్చేదనని ఈ ఉదయకాల సమయంలో వాగ్దానము ద్వారా ఆయన నీతో మాట్లాడుతున్నారు, మనతో మాట్లాడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక ఈ మాటలను మనం విశ్వసిస్తూ ఈ వాగ్దానములో ఉన్న ఈ దీవెన మనం పొందుకున్నట్లు దేవుడు కోరు ఆత్మీయతలో మన ముందుకి సాగిపోదాం. ఎందుకంటే మన పక్షముగా ఏమండి ప్రతి పరిస్థితులను మనకు అనుకూలముగా మార్చువాడు మన విశ్వాసానికి ఆధారమైన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించి గ్రహించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరే ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. ప్రభు ఈ వాగ్దానము మీ పట్ల నెరవేర్చునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి ప్రభువా ఈ యొక్క వాగ్దానాలను ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారముగా వివరించి వారికి తెలియపరచడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభువా మీ తలంపులు, ఆలోచనలు ఈ భారాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ విన్నటువంటి మా ప్రియులు మీరు దీవించి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి మీరు అనుగ్రహించి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి అయా ఇగునైనా మరి వారికి ఈ యొక్క వాగ్దానంలో ఉన్న ప్రతి దీవెన అయా వారి పట్ల నెరవేర్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ వాగ్దాన మాటలు విని
ప్రార్థనలు లేఖించిన మా ఆత్మీయులకు ఈ దినమంతి సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరొత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.